నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమ్మ. గురుగారు, కొంతమంది ఇంట్లో జనరల్ గా ఎక్కువ బల్లీలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా పూజ గదిలో ఎక్కువగా ఉంటాయి, వంట గదిలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి అది రెండు బల్లులు కలిసి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో బల్లి కనిపించడం దేనికి సంకేతం గురుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సద్వం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. బల్లులు ఈ బల్లులు అన్నదానికి అర్థం ఏంటంటే లక్ష్మీ స్వరూపంగా ఈ యొక్క బల్లును ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇంట్లో ఎక్కువగా బల్లులు సంచరించడం ద్వారా అదృష్టమే అని చెప్పుకోవాలి తప్ప దానివల్ల నష్టము కానీ దురదృష్టం కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా మన గోడల్ని కానివ్వండి, పైన దేనైనా ఒక దాన్ని అంట పెట్టుకొని ఉంటూ ఉంటాయి. అవి మన చాలా అంటే దాని ద్వారా ఏదైనా మనం తినేటటువంటి వస్తువులో పడితే విషపూరితంగా మారిపోతుంది తప్ప దానివల్ల నష్టమేం లేదు. అలాగే అవన్నీ కూడా గృహాన్ని రక్షించేటటువంటివే తప్ప మనకు అపాయాన్ని కానీ ఇబ్బందిని కానీ కలిగించేటటువంటివి కావు. అయితే ఇంట్లో బల్లులు తిరగడం అనేటటువంటిది లక్ష్మీదేవి స్వరూపంగా భావన చేసుకుంటాం. అంటే ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువగా సంచరించినటువంటి చేత అందరి ఇంట్లో బల్లులు కనిపించవచ్చు. కొన్ని ఇళ్లల్లో కానీ కొన్ని అపార్ట్మెంట్లో కానీ అసలు బల్లులు అనేటటువంటివే ఉండవు, అసలు పురుగులు అనేటటువంటివి ఉండవు. ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్క ఈ పల్లెటూరులో ఉన్నటువంటి ఇళ్లల్లో ఎక్కువగా ఈ బల్లులు, అలాగే ఈ యొక్క వేరే వేరే పురుగులు ఇలాంటివి ఎక్కువగా కనిపించేటటువంటి సంకేతాలే ఉన్నాయి తప్ప ఇప్పుడున్నటువంటి ఈ సిటీలో కానీ ఈ భాగ్యనగరంలో కానీ బల్లులు చాలా అరుదు ఇంట్లో కనిపించడం. ఒకవేళ అలా సంచరిస్తున్నాయి అని అంటే కనుక ఆ ఇంట్లో ఏదో ఒక అదృష్ట యోగమైనా ఉండి తీరాలి. అలాగే మనకు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి ఉండాలి. అంతే తప్ప దీని ద్వారా నష్టము అనేటటువంటి సంకేతాలు అయితే ఏమీ కనిపించడం లేదమ్మా. కాబట్టి ఈ యొక్క బల్లులు అనేటటువంటివి ఎలా ఉంటుంది అంటే మన ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా, డబ్బులను కాపాడే విధంగా, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి విధంగా ఉండేటటువంటి లక్షణాలు దీని ద్వారా కలుగుతాయి. అంటే బల్లులు అనేటటువంటి ఇంట్లో ఉండడం ద్వారా మంచిదే తప్ప దానివల్ల పెద్దగా నష్టపోయేటటువంటి సూచనలు అయితే ఏమీ కనిపించలేదమ్మా. రెండు మూడు బల్లులు కనిపించినా పర్వాలేదు, ఏదైనా ఏం కాదు. అంటే వాటి ఇప్పుడు ప్రతి ఒక్క మనం ఉండడానికి మనం ఒక ఇల్లు కట్టుకుంటాము. అదే ప్రతి ఒక్క మనిషికి కానీ వేరే వేరే పశుపక్షాదులకు కానీ జీవ జంతువులకు కానీ వాటికి సరిపడా వాటికి ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఉన్నాయి. మరి బల్లులకు ప్రత్యేకమైన స్థానాలు ఏంటి అని అంటే కనుక అవి అటక మీద కానివ్వండి లేదా గోడలను పట్టుకొని ఉండడం కానివ్వండి దాని యొక్క స్వభావము. అంత మాత్రం చేత ఇంట్లో బల్లులు రాకూడదు, ఇంట్లో అసలు ఏమీ ఉండకూడదు, అసలు ఇంట్లో బల్లి అనేటువంటిది రాకూడదు అని చెప్పినటువంటి సంఘటనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అవాస్తవాలు, వ్యర్థమైనటువంటి మాటలు. ఇంట్లో అంటే అతిగా ఉండకూడదు అండి. ఇప్పుడు ఒకే ఇంట్లో దాదాపుగా ఒక 10 కానీ 20 కానీ బల్లులు ఉంటే అది ఎప్పటికైనా ఇబ్బంది. అంటే మనకు తెలియకుండా అది కింద పడినప్పుడు కాలు వేయడం కానివ్వండి లేదా మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో పడడం కానివ్వండి అలా జరిగే నష్టం ఉంటుంది. కాబట్టి అలా ఉంటే కనుక దాన్ని బయటకు పారవేయాలి తప్ప అనవసరంగా 1 లేదా 2 బల్లు ఈ మధ్య చాలా కామన్గా అయిపోయింది. అది పెద్ద ఉన్నా కూడా నష్టం ఏమీ లేదు. ఇది ఒక అదృష్టానికి శుభానికి సంకేతమే తప్ప పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ బల్లులు అలా ఎక్కువ ఉన్నటువంటి సమయంలో మీద పడడం కానీ తల మీద పడడం అంటే బల్లులు ఒక్కొక్క సమయంలో ప్రమాదము అనేటటువంటివి ఉంటాయి. తల మీద పడితే ఆయుక్షీణం అని చెప్పేసి, భుజం మీద పడితే ధన నష్టం అని చెప్పేసి, అలాగే కాళ్ళ మీద పడితే ప్రాణహాని అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలైన పద్ధతులు ఉన్నాయి. అందుకనే ఈ బల్లులు అనేటటువంటివి ఏవైతే ఇంట్లో ఉన్నాయో అవి ఒకందుకు మంచిది తప్ప అందులో నెగిటివ్ కానీ చెడు కానీ ఏమీ లేదమ్మా. మీద పడిన ఏం భయపడాల్సిన పని లేదు. మీద పడాల్సిన అయితే బల్లులకు ఉండవలసిన లక్షణం ఏంటి అంటే అవి ఎక్కువగా పురుగులు తింటూ ఉంటాయి, జిగురు పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటాయి. దాని కారణం చేత ఏమవుతుంది అంటే కనుక అది మన శరీరం మీద ఎక్కడైతే పడుతుందో అక్కడ పుళ్ళు అవుతూ ఉంటాయి, చిన్నగా సన్నం పుళ్ళు అవుతూ ఉంటాయి. దాని యొక్క ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఏదైనా స్కిన్ ర్యాషెస్, స్కిన్ ఎలర్జీ వస్తుంది అనేటటువంటి ఒక భయము చేత ఇలాంటి పద్ధతులను పెట్టారు తప్ప బల్లి మీద పడితే ఏమవుతుంది దాని బదులు స్నానం చేసి వెంటనే స్నానం చేయమని చెప్తాం. ఎందుకు
బల్లి యొక్క శరీరం ఎప్పుడైతే మన శరీరానికి అంటి పెట్టుకొని మన మీద పడుతూ ఉంటుందో ఆ సమయంలో దాని ద్వారా వెలువడేటటువంటి ఏదైతే జిగురు పదార్థం అది శరీరానికి అంటుకొని దాని ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఏవైతే స్కిన్ ఉంటుందో అది తొందరగా పాడైపోయేటటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి బల్లి మీద పడకూడదు. అలా పడితే వెంటనే స్నానం చేయాలి. స్నానం చేస్తే ఏమవుతుందంటే అది మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది. దాని ద్వారా మనం శుభ్రంగా ఉంటూ ఉంటాం. దాని ద్వారా ఏమి నష్టం జరగకుండా ఉంటూ ఉంటుంది. అందుకే బల్లి అనేటటువంటి ఇంట్లో ఉండడం పెద్ద నష్టం ఏం లేదు. ఒకవేళ మీద పడ్డా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూర్వకాలంలో ఇవన్నీ పద్ధతులు ఉండేటటువంటి కాదు. ఇప్పుడంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది, ఆధునిక యుగం వచ్చేసింది. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏది జరిగినా వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. బల్లి పడితే ఏమవుతుంది, బల్లి ఈ కుడి భుజం మీద పడితే ఏమవుతుంది, ఎడమ భుజం మీద పడితే ఏమవుతుంది, తల మీద పడితే ఏమవుతుంది అనేది అన్ని ఆన్లైన్లో ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉన్నారు. పెద్ద నష్టమేం లేదు. ఇది ఒక అందుకు మంచిదే అని చెప్పొచ్చు తప్ప ఇందులో నెగిటివ్ కానీ ఏ ఇబ్బందులు కానీ ఏమీ లేవమ్మా. ఓకే గురుగారు, నమస్తే.